యూనిట్ ని సమర్పిస్తున్న వారు తెలంగాణలో అతి తక్కువ ధరలలో మీరు కలలు కన్న ఇంటిని నిర్మిస్తున్న ఏకైక సంస్థ సన్షైన్ ఇన్ఫ్రా 9069069333. నమస్తే, వెల్కమ్ టు విత్ న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను స్వాతి. ముందుగా బులెటిన్ల హెడ్లైన్స్ చూద్దాం. విజయనగరం జిల్లా పూసపాటి రేగలో రోడ్డు ప్రమాదం. ఆర్టీసీ బస్సు ద్విచక్ర వాహనం ఢీ, తండ్రితో పాటు ఇద్దరు కొడుకులకు గాయాలు, ఒకరి పరిస్థితి విషమం. నిర్మల్ జిల్లా సామ్లీ సర్పంచ్గా బాధ్యతలు చేపట్టిన ఉప సర్పంచ్ గంగాధర్. సర్పంచ్ పదవి నుంచి సాయినాథ్ను తప్పించిన కలెక్టర్ దాడికి పాల్పడడమే కారణం. ఐక్య ఉద్యమాలతోనే సమస్యలు పరిష్కారం అవుతాయన్న సిపిఐ నేత. చిరకలూరిపేట తహసీల్దార్ కార్యాలయం ఎదుట నిరసన ప్రదర్శన. బేదర్వాడి, షాహినాయత్ గంజ్ ప్రాంతాల్లో టాస్క్ ఫోర్స్ పోలీసుల మెరుపు దాడులు. 3 లక్షల విలువైన గుట్కా ప్యాకెట్లు స్వాధీనం. ఇక డీటెయిల్స్ చూస్తే విజయనగరం జిల్లా పూసపాటిరేగ మండల కేంద్రంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఆర్టీసీ బస్సు ద్విచక్ర వాహనం ఢీకొన్నాయి. దీంతో ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తున్న తండ్రితో పాటు ఇద్దరు కొడుకులు గాయపడ్డారు. ఒక కుమారుడి కాలు విరగ్గా రెండో కుమారుడి పరిస్థితి విషమంగా ఉంది. బాధితులను 108 వాహనంలో ఆసుపత్రికి తరలించారు. బాధితుల స్వస్థలం కొవ్వాడ గ్రామమని, ఇతర వివరాలు అందాల్సి ఉందని పోలీసులు తెలిపారు. ఇక నిర్మల్ జిల్లా కుబీర్ మండలం సామ్లీ గ్రామ సర్పంచ్గా ఉప సర్పంచ్ విజయ్ గంగాధర్ బాధ్యతలు చేపట్టారు. కొద్ది రోజుల క్రితం సర్పంచ్ సాయినాథ్ రాజు అనే వ్యక్తిపై దాడికి పాల్పడ్డారు. ఈ నేపథ్యంలో ఈ ఘటనపై పూర్తి స్థాయిలో విచారణ జరిపిన కలెక్టర్ సాయినాథ్ను విధుల నుంచి తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. గ్రామ నిర్వహణ బాధ్యతలను ఉప సర్పంచ్ విజయ్ గంగాధర్కు అప్పగించారు. దీంతో గాధర్ ఎంపీఓ గోవర్ధన్ సమక్షంలో బాధ్యతలు చేపట్టారు. సర్పంచ్ పెట్రోల్ దాడి చేయడం పట్ల ఈరోజు మన గౌరవ కలెక్టర్ గారు సర్పంచ్ను రిమూవ్ చేయడం జరిగింది. ఈ నెల 10న వాళ్ళకు కాపీ రిసీవ్ చేసి ఈరోజు అనగా 12/8/2021 వార్డు సభ్యులకు ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. అందులో ఉప సర్పంచ్తో పాటు 8వ వార్డు సభ్యుడు బాబును జైలు చెక్కోవడం కొరకు, అనగా ఈ గ్రామ పరిపాలన సౌలభ్యం కొరకు మరి ఇతర డెవలప్మెంట్ పనుల గురించి అవసరం ఉన్నందున 8వ వార్డు సభ్యులందరూ ఆమోదం మేరకు బాబుకు మరి ఉప సర్పంచ్ జైలు చెప్పవలసి ఈరోజు వార్డు సభ్యులకు సమావేశం ఏర్పాటు చేసి జైలు చెప్పరకు తీర్మానం చేసి ఇటు తీర్మానం కాబట్టి ఉన్నతాధికారులకు అమలు జరుగుతుంది. ఇక వికలాంగుల సంక్షేమానికి ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుందని షాబాద్ జెడ్పీటీసీ పట్నం అవినాష్ రెడ్డి చెప్పారు. మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో లబ్ధిదారులకు రాయితీ పాస్లను అందజేశారు. టీఆర్ఎస్ ప్రభుత్వం పేదల పాలిట కల్పవృక్షమంటూ అభివర్ణించారు. కార్యక్రమంలో ఎంపీడీఓ అనురాధ, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ శ్రీనివాస్ గౌడ్, రామ్దేవ్, సతీష్ రెడ్డి పాల్గొన్నారు. ఇక్కడ కాదు ముందలా ఉంది కదా, ఇక్కడ వచ్చి పీస్ అక్కడ ఉన్నాయి, తాళం తీసిండు అందులో ఉంటాయి. అది ఎరగొట్టి తాళం ఏం నిన్ననే అన్ని బ్యాంక్ లో వేసిన లోన్స్ అన్ని ఇచ్చేసి వచ్చాను. నేను అనుకోవాలంటే వీళ్ళు డిస్క్వాలిఫైడ్ ఉన్నారు, వాళ్ళు డిస్క్వాలిఫైడ్ ఉన్న వాళ్ళు ఫైల్స్ మా దగ్గర ఉండే వరకు అట్లా లోన్స్ ఇచ్చేసి. ఇక ఐక్య ఉద్యమాలతోనే సమస్యలు పరిష్కారం అవుతాయని సిపిఐ ఏరియా ఇన్ఛార్జ్ కార్యదర్శి రామ సుబ్బాయమ్మ చెప్పారు. చిలకలూరిపేటలోని పార్టీ కార్యాలయంలో అగ్రిగోల్డ్ కస్టమర్స్ అండ్ ఏజెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన అవగాహన సమావేశంలో మాట్లాడారు. సమావేశానికి అగ్రిగోల్డ్ కస్టమర్స్ అండ్ ఏజెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు మంత్రు నాయక్ అధ్యక్షతన వహించారు. ఈ సందర్భంగా సుబ్బాయమ్మ మాట్లాడుతూ 7 ఏళ్లుగా అగ్రిగోల్డ్ బాధితుల తరపున పోరాటం చేస్తున్నట్లు చెప్పారు. అనంతరం బాధితులతో కలిసి తహసీల్దార్ కార్యాలయం ఎదుట నిరసన ప్రదర్శన నిర్వహించారు. సంబంధిత అధికారికి వినతి పత్రం అందజేశారు. కార్యక్రమంలో ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి షేక్ సుభాని, ఏఐటియుసి ఏరియా అధ్యక్షులు పేలూరి రామారావు, కార్యదర్శి దాసరి వరహాలు, మహిళా సమాఖ్య ఏరియా అధ్యక్ష కార్యదర్శి చెరుకుపల్లి నిర్మల, లలిత కుమారి పాల్గొన్నారు. గత 6 సంవత్సరాల నుంచి మనం కట్టుకున్న డబ్బుల కోసం న్యాయ పోరాటం చేస్తూ ఉన్నాం. మా గౌరవ అధ్యక్షులు ముప్పాళ్ళ నాగేశ్వరరావు గారి ఆధ్వర్యంలో అనేక ఉద్యమాలు చేశాము. ఆ ప్రభుత్వము ప్రతిసారి ఇస్తాము అని చెప్పని
చివరి దాకా మమ్మల్ని ఉంచి నిరాశలో ఉంచి ఇవ్వలేదు. మన అగ్రిగోల్డ్ బాధితులందరూ ఇప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రలోనూ మేనిఫెస్టోలోనూ మేము న్యాయం చేస్తాము, 3 నెలల్లో 1150 కోట్లు 20,000 లోపు మొత్తం ఇస్తామని, మిగిలిన 6 నెలల్లో అందరికీ డబ్బులు జమ చేసి న్యాయం చేస్తామని మనకు హామీ ఇచ్చినందున మన ఈ 2 సంవత్సరాల నుంచి ఎదురు చూస్తూ ఉన్నాం. ఇప్పటిదాకా హామీ నెరవేరలేదు. గత 22వ తారీఖు నుంచి విజయవాడలో నిరాహార దీక్షలు చేసినప్పుడు మాకు ఒక మెసేజ్ ఇచ్చి మా గౌరవ అధ్యక్షుడిని పిలిపించి చెప్పారు, ఎందుకంటే ఈ దీక్షని విరమించండి, 24వ తారీఖున ప్రతి ఒక్కళ్ళకి 20,000 లోపు ఉన్న బాండ్లన్నిటికీ పేమెంట్ చేస్తామని చెప్పిన హామీ ఇచ్చారు. ఒక హై పవర్ కమిటీని ఏర్పాటు చేసి 6 నెలల్లో ప్రతి ఒక్క బాధితుడికి న్యాయం చేస్తామని చెప్పారు. కానీ మేము దీక్ష విరమించిన తర్వాత వాలంటీర్లకు కానీ సెక్రటరియట్లో కానీ అటువంటిది ఏం పంపించకుండాను కేవలం ఒక్కళ్లకు 20,000 లోపు ఉన్న వాళ్ళకి ఒక్కళ్ళకే ఇస్తాము అని చెప్పని మమ్మల్ని నిరాశపరిచారు. మేము ఇవాళ మీడియా ద్వారా మేము చెప్పుకున్నది ఏంటంటే, ఇప్పటిదాకా ఈ 24వ తారీఖున జరుగుతున్న పేమెంట్లో ప్రతి ఒక్క బాధితుడు ఎన్ని బాండ్లు ఉన్నప్పటికీ 20,000 లోపున ప్రతి బాండుకి న్యాయం చేయాలని డేటాస్ మీ దగ్గరే ఉన్నాయని, కావాలంటే ఇవాళ కానీ రేపు కానీ మేము ఒరిజినల్స్ని ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని తెలియపరుస్తూ ఉన్నాము. అదేవిధంగా మీ హామీని నెరవేర్చుకొని 6 నెలలలోపు అగ్రిగోల్డ్ బాధితులందరికీ న్యాయం చేయాలని మేము సవినయంగా మనవి చేసుకుంటున్నాము. మాకు కేవలం 4,000 కోట్లు ఇస్తే ప్రతి బాధితుడి యొక్క బాధ తీరుతుంది. మీరు 1,36,000 కోట్లు అడిగినా అడగకపోయినా ప్రతి ఒక్కళ్ళకు మీరు దానం చేశారు. మేము మిమ్మల్ని అందుకోసం అభినందనలు తెలియజేస్తున్నాము. కానీ ఇప్పటిదాకా 396 మంది బాధితులు చనిపోయారు. నిన్న కూడా ఒక బాధితుడు డబ్బులు ఇవ్వటం లేదని చెప్పని, పేమెంట్ చేయటం లేదని చెప్పని ఆత్మహత్య చేసుకుని చనిపోయి ఉన్నాడు. కనుక ఇక ముందు ఈ చావుల్ని ఆపాలని, వెంటనే న్యాయం చేయాలని, ప్రతి ఒక్క బాధితుడిని మీరు చెప్పినట్టుగా ఇచ్చిన హామీని నెరవేర్చుకోవాలని చెప్పని నేను మీడియా ద్వారా సవినయంగా మనవి చేస్తున్నాను. ఇక రహదారిపై రాకపోకలు సాగించే సమయంలో నిబంధనలు పాటిస్తే ప్రమాదాల బారి నుంచి తప్పించుకోవచ్చని లోక్సత్తా పార్టీ పేర్కొంది. ఖాళీగా ఉన్న పాత ప్రభుత్వ ఆసుపత్రి స్థలాన్ని వాహనాలు నిలుపుకునేందుకు ఉపయోగపడేలా చూడాలని విన్నవించింది. ఈ మేరకు ఆ పార్టీ నాయకులు మాదాసు భానుప్రసాద్, మురికిపూడి ప్రసాద్ నర్సరావుపేట పట్టణంలోని పలు ప్రాంతాలను పరిశీలించి రోడ్డు ప్రమాదాల నివారణకు కొన్ని సూచనలు చేశారు. చిలకలూరుపేట పట్టణంలో దాదాపుగా 1,00,000కు పైగా మోటార్ సైకిళ్ళు కానీ స్కూటీలు కానీ ఉన్నాయి. 40,000కు పైగా కార్లు, 4 వీలర్ వెహికల్స్ రోడ్డు మీద తిరుగుతూ ఉన్నాయి. రోజు రోజుకి ట్రాఫిక్ ఇబ్బడిముబ్బడిగా పెరిగిపోతూ ఉంది. అదే క్రమంలో ఎక్కువ ప్రాంతాల్లో రోజువారీగా అనేకమైనటువంటి ప్రమాదాలు జరుగుతున్నాయి. చిన్నవి కావచ్చు, పెద్దవి కావచ్చు. అదే మాదిరిగా పట్టణంలో పార్కింగ్ సమస్య కూడా చాలా తీవ్రంగా ఉంది. ₹1,00,000 పెట్టి వాహనం కొనుక్కున్నటువంటి ఒక మోటార్ సైకిల్ వ్యక్తులు రోడ్డు మీద ఎక్కడ పెట్టుకోవాలన్నా భయపడే పరిస్థితి ఉంది. ఎక్కడ కేసులు రాస్తారని. కాబట్టి అధికార యంత్రాంగం కనుక దీన్ని దృష్టి పెట్టి, మనం ఇవాళ చూసే చిలకలూరుపేటలో పాత గవర్నమెంట్ హాస్పిటల్ స్థలం 25 సెంట్లు, దాదాపు 1/2 ఎకరం పైన ఉంది. కానీ ఏ రకంగా కూడా యూటిలైజేషన్లో లేదు. ఆ స్థలాన్ని కనుక బాగు చేసి నామినల్ రేట్లు పెట్టి పార్కింగ్ కనుక ఏర్పాటు చేసేటైతే ఆ పరిసర ప్రాంతాల్లో ఉండేటువంటి వ్యాపారస్తులు ₹1,00,000 పెట్టి వ్యాపారాలు పెట్టిన వాళ్ళు అనుక్షణం భయపడుతూ షాపుల ముందే పెట్టుకుంటా ఉన్నారు. కాబట్టి అక్కడ కనుక ఏర్పాటు చేస్తే, అదే మాదిరి గడియార స్తంభం దగ్గర ఏదైతే గడియార స్తంభం వెనకాల ఉన్నటువంటి ప్రాంతాలన్నీ చెట్లు కూడా వేస్తున్నాయి. అట్లాంటి వాటిని ఎన్నిక చేసి పార్కింగ్ ఏర్పాటు చేయడం. అదే మాదిరిగా ఇక్కడ మనం నుంచున్నటువంటి ప్రాంతం ఏదైతే ఉందో ఈ ప్రాంతంలో ఈ రైతు బజార్లు ఎదురుగా మనం గుంటూరులో కలెక్టరేట్ ఎదురుగా పెట్టినట్టుగా 1 వే పెట్టినట్లయితే, 1 వే పెట్టి రిజిస్టర్ ఆఫీస్ దగ్గర ఒక 1 వే పెడితే ప్రతి కటింగ్లో కూడా బళ్ళు అటు ఇటు తిరగడం వల్ల రోజు జరుగుతుంది ప్రమాదాలు. అన్ని ఎక్కడ కటింగ్ ఉంటే అక్కడ టర్నింగ్లు తీసుకుంటా ఉన్నారు. దీన్ని కనుక క్రమపరిశీలించగలిగితే ప్రమాదాలు తగ్గేదానికి అవకాశం ఉంది. అదే మాదిరిగా జాతీయ రహదారి మీద ఏదైతే వాహనాలు నిలపొద్దు అంటున్నామో, నిలపొద్దు అనేది పరిష్కారం కానే కాదు. నిలపకుండా ఉండాలి అంటే అక్కడ నిషేధం అనేటువంటి బోర్డులు పెట్టడం ఒకటి. ఊళ్ళోకి వచ్చే వాళ్ళందరూ కూడా మన శత్రువులు కాదు కాబట్టి వాళ్ళు ఎక్కడ పెట్టాలో కూడా నిర్దేశించినటువంటి స్థలాన్ని ఊరు అవుట్కట్స్లో ఏర్పాటు చేసినట్లయితే వాళ్ళు అక్కడ ఆపడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ రోడ్ల మీద ఆపినటువంటి వాటి మీద చర్యలు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అధికార యంత్రాంగం ఆలోచించాలని కోరుతాము. ఇక కర్నూలు పర్యటనకు వచ్చిన కేంద్ర హోంమంత్రి అమిత్ షాని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఆదినారాయణ రెడ్డి శ్రీశైలం అతిథి గృహంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఇక జిల్లా కలెక్టర్ కోటేశ్వరరావు ఇవాళ కర్నూలులోని 121వ వార్డు సచివాలయాన్ని సందర్శించారు, తనిఖీ చేశారు. ఆయన వెంట అధికారులు ఉన్నారు.
కడప జిల్లా ప్రొద్దుటూరు పోలీసులు చట్ట వ్యతిరేక శక్తులపై ఉక్కుపాదం మోపారు. వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పెన్నానగర్లో గంజాయి విక్రయిస్తున్న మహిళను అరెస్ట్ చేశారు. ఆమె వద్ద నుంచి 3 కేజీల 50 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఈ విషయాన్ని ప్రొద్దుటూరు డీఎస్పీ ప్రసాదరావు వెల్లడించారు. జమ్మలమడుగు బైపాస్ రోడ్డులో మట్కా నిర్వహిస్తున్న 4గురిని అరెస్ట్ చేసి వారి వద్ద 51,000 నగదును స్వాధీనం చేసుకున్నారు. నమస్కారం. చాలామంది ప్రజలు ఈ మట్కా ఆడి, క్రికెట్ బెట్టింగ్ ఆడి, అలాగే జూదం ఆడి, అలాగే ఈ గంజాయి తాగి తమ జీవితాలని నష్టపోతున్నారు. చాలామంది దీనివల్ల అప్పులలోకి వెళ్ళి తర్వాత బాడీలో అఫెన్సెస్ చేయడం కూడా జరుగుతుంది. మన యొక్క పాత క్రైమ్స్ అన్నింటిని కూడా అనలైజ్ చేస్తే వీటన్నిటికీ ముఖ్య కారణాలు ఏంటంటే ఈ క్రికెట్ బెట్టింగు, మట్కా, గ్యాంబ్లింగు, అలాగే ఈ మందు తాగడం వల్ల, అలాగే గంజాయి తాగడం వల్ల ఇటువంటి బాడీలో అఫెన్సెస్ అనేవి జరుగుతూ ఉన్నాయి. సో దీనిలో భాగంగానే వీటిని అరికొట్టడానికి ప్రివెంటివ్ మెజర్ కింద మేమందరం కూడా ఎన్ఫోర్స్మెంట్ మీద చాలా ఫోకస్ చేయడం జరిగింది. గత 2-3 నెలల నుంచి మీరు డైలీ ప్రతి స్టేషన్లో ఏదో ఒక ఎన్ఫోర్స్మెంట్ కేసు, అంటే మట్కా కానీ గ్యాంబ్లింగ్ కానీ ఏదో ఒక కేసు కట్టడం కూడా జరుగుతుంది. వాళ్ళందరినీ రిమాండ్ కూడా పెట్టడం జరుగుతుంది. అట్లాగే కొందరి మీద ఎక్స్టర్న్మెంట్ అంటే నగర బహిష్కరణ లేకపోతే డిస్ట్రిక్ట్ బహిష్కరణ ప్రపోజల్స్ కూడా పెట్టడం జరిగింది. అవి త్వరలోనే వాళ్ళు పేర్లు కూడా రివీల్ చేస్తాం. వాళ్ళని ఈ కడప జిల్లా నుంచి బయటికి పంపించడం కూడా జరుగుతుంది. దీనిలో భాగంగానే ఈరోజు 13వ తారీఖు 8వ నెల ప్రొద్దుటూరు వన్ టౌన్ వాళ్ళు 2 కేసులు బుక్ చేయడం జరిగింది. మొదటి కేసు తీసుకుంటే గంజాయి కేసు. ఈమె ప్రీవియస్ కూడా అఫెన్సెస్లో పాల్గొని ఉంది. అందుకే ఆమె మీద చాలా ప్రత్యేకంగా ఫోకస్ పెట్టడం వల్ల మనకు ఈరోజు ఒక 3 కేజీలు 50 గ్రాములు గంజాయి కూడా ఆమె నుంచి స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఫర్దర్గా వీళ్ళు ఫార్వర్డ్ లింకేజెస్, బ్యాక్వర్డ్ లింకేజెస్ అంటే ఈమె ఎవరికి అమ్ముతుంది, ఎవరి దగ్గర నుంచి ఈమెకు ఉంటుంది కూడా అవి కూడా ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. త్వరలోనే వాళ్ళని పట్టుకొని కూడా వాళ్ళందరినీ రిమాండ్ కూడా చేయడం జరుగుతుంది. అందరికీ చెప్పేది ఒకటే ఏంటంటే ఎవరు కూడా గంజాయిని తీసుకోవద్దు. గంజాయి నశాలో పడి చాలామంది తమ జీవితాలను నాశనం చేసుకుని చాలా వరకు చంపడము, తర్వాత లేకపోతే వేరే వాళ్ళని కొట్టడం కూడా జరిగింది. దానివల్ల అనవసరమైన కేసుల్లో ఇరుక్కొని రౌడీ షీట్లు వాళ్ళ మీద ఓపెన్ చేయడం కూడా జరిగింది. అందుకే ప్రజలకు ఒక్కటే చెప్పేది, ఈ గంజాయిని ఎవరు కూడా స్వీకరించవద్దు, కొనవద్దు. ఎవరైనా ట్రాన్స్పోర్టేషన్ కానీ ఎక్కడైనా మీకు తెలిసిన వారు ఎవరైనా కొనుక్కుంటున్నా, అమ్ముతున్నా అందరూ కూడా క్లియర్గా మా పోలీసులకు సమాచారం ఇవ్వాలి. ఇప్పుడు 2వ కేసుకి వస్తే మట్కా కేసు, మనం ఆల్రెడీ చాలా కేసులు కడుతూనే ఉన్నాము. దీనిలో భాగంగా ఒక 51,000 మనీ సీజ్ చేయడం కూడా జరిగింది. 4 మెంబర్స్ని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. వీళ్ళందరూ కూడా ప్రీవియస్ అఫెన్సెస్ కూడా చేస్తున్నారు. అందుకే వాళ్ళ మీద ప్రత్యేకంగా ఫోకస్ కూడా పెట్టడం జరిగింది. వీళ్ళందరినీ కూడా యాజ్ పర్ రూల్స్ రెగ్యులేషన్స్ బట్టి ఫర్దర్గా యాక్షన్ తీసుకుంటామని చెప్తున్నాము. వీళ్ళందరూ ఎవరైతే ఈ మట్కా కేసుల్లో మరలా ఇన్వాల్వ్ అవుతున్నారో వాళ్ళందరినీ బైండ్ ఓవర్ కేసులు కూడా కట్టడం జరిగింది. 1 లక్ష రూపాయలకి బైండ్ ఓవర్ చేస్తడం జరిగింది. మరలా ఎవరైతే కేసులు ఇరుక్కుంటున్నారో లేకపోతే పాల్గొంటున్నారో వాళ్ళందరికీ కూడా 4 ఫీజర్ ఆఫ్ బాండ్స్ అంటే 1 లక్ష కూడా గవర్నమెంట్కి వెళ్ళేటట్టు చర్యలు తీసుకోవడం జరిగింది. మేము 4 ఫీచర్స్ కూడా రాస్తున్నాము. వీళ్ళలో ప్రీవియస్ ఎవరైతే అఫెన్సెస్ ఉన్నాయో వాళ్ళు చేసినారో వాళ్ళందరి మీద 4 ఫీచర్స్ కూడా చేస్తున్నాము. హైదరాబాద్ పశ్చిమ మండల టాస్క్ ఫోర్స్ పోలీసులు బేదర్వాడి, షాహినాయత్ గంజ్ ప్రాంతాల్లో మెరుపు దాడులు చేశారు. 3 లక్షల విలువైన గుట్కా ప్యాకెట్లను ఈ సందర్భంగా స్వాధీనం చేసుకున్నారు. నిందితులను కమల్ కిషోర్, అబ్దుల్ గఫార్గా గుర్తించారు. జమ్మికుంట పట్టణ పరిధిలోని 18వ వార్డులో అధికారులు సీసీ రోడ్ నిర్మాణానికి అనుమతించడం లేదు. ఈ వార్డులో కొన్ని కుటుంబాలు కొన్నేళ్ల క్రితం భూమిని కొనుగోలు చేసి ఇళ్లు నిర్మించుకొని ఉంటున్నారు. రహదారి విస్తరణకు 14 అడుగుల స్థలం ఇస్తామని చెప్పిన విక్రేతలు ఇప్పుడు మాట మార్చారు. ఈ విషయమై ఎన్నోసార్లు అధికారులకు విన్నవించినా ఫలితం లేకపోయింది. ఎకనైనా తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు. మాకు ఇక్కడికి కూడా సరోజన గారి ఇంటి వరకు 16 ఫీట్ల రోడ్డు మాకు ఇక్కడ వరకు ఉంది. ఇక్కడి మా ముందు నుండి 3 ఇళ్ల నుంచి ఇటు మెయిన్ రోడ్డుకు డైరెక్ట్ జనోబ్ రోడ్ నుంచి 16 ఫీట్ల రోడ్డు వెళ్ళేది ఉండే. ఆ వెళ్ళే రోడ్డును వీళ్ళు మధ్యలో బ్రేక్ చేసి ఈ చిలుక వారు ఇల్లు కట్టడం జరిగింది. ఇక్కడ అడ్డు కట్టితే అప్పుడు గ్రామ పంచాయతీ ఉన్నప్పుడు మేము పిటిషన్ పెట్టి ఆపడం జరిగితే వాళ్ళు అప్పుడు మా దగ్గరికి వచ్చి మీరు ఇట్లా ఆబ్జెక్షన్ చేయడం వల్ల మాకు వాల్యూ భూమి, మాకు మెయిన్ రోడ్డుది ఇబ్బంది అవుతుంది, మీకు 3 ఇళ్ల ముందట మీకు రోడ్డు నేను కంపల్సరీ ఇస్తానని చెప్పి మాకు మాట ఇవ్వడం జరిగింది. దానివల్ల మేము అప్పుడు గ్రామ పంచాయతీ వాళ్ళకు, మేము అప్పుడు సర్పంచ్ గారికి వాళ్ళకు మేము సరే వాళ్ళు కాంప్రమైజ్కి వచ్చారు, మా ముందట ఇస్తానంటారు, అంత వాల్యూ ఇవ్వనంటారు కాబట్టి మేము పని చేసుకుని బతకటం మా దగ్గర కూడా పైసలు ఇచ్చేంత స్తోమత లేదు కాబట్టి మేము అప్పుడు కాంప్రమైజ్ కావడం జరిగింది. ఇప్పుడు మున్సిపాలిటీకి మాకు పైప్ లైన్ శాంక్షన్ అయింది, తర్వాత సీసీ రోడ్ శాంక్షన్ అయింది, తర్వాత మాకు అభివృద్ధి పనులు
రెయిన్ కాల్వ శాంక్షన్ అయ్యడం జరిగింది. ఇప్పుడు ఏ పని చేసినా వాళ్ళు మీకు దారి లేదని చెప్పి మమ్మల్ని నానా ఇబ్బందులకు గురి చేస్తారు. తప్పులను తీసుకొచ్చి మమ్మల్ని ఇబ్బందికి గురి చేస్తారు. మేము ససేమిరా మేము ఇయ్యం, ఇది వాస్తు మాకు కలవదంట. ఈ తో విషయంలో మేము మాట్లాడితే వాస్తు లేదని చెప్పి మమ్మల్ని మభ్యపెట్టి మాటలు మాట్లాడడం జరిగింది. ఇప్పుడు తప్పించుకోవడం జరుగుతుంది. ఇట్లా మాకు ఏ అభివృద్ధి పని చేసినా కానీ మమ్మల్ని నానా ఇబ్బందులకు గురి చేస్తారు. మమ్మల్ని మీకు ఇయ్యం, మీరు ఎక్కంచెలో వచ్చి ఇక్కడ ఇల్లు కట్టుకొని మీరు మా యొక్క పట్టా ల్యాండ్లలో ఉన్న వాళ్ళను మమ్మల్ని మీరు ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదని చెప్పి మమ్మల్ని దూషించడం జరుగుతుంది. ఇక్కడి మా 3 ఇళ్ళల్లో ఇక్కడ మా లాస్ట్ ఇల్లు వాళ్ళు దళితులు ఉన్నారు. వాళ్ళ నుంచి ఇక్కడ వరకు వాళ్ళ గద్దెలు కూల కొడుతున్నాడు మన దౌర్జన్యంగా మాట్లాడడం వల్ల ఇంట్లో ఆడవాళ్ళని తీసుకొచ్చి కాపలా కూర్చోబెట్టారు సార్. మమ్మల్ని నానా ఇబ్బందులకు గురి చేస్తున్నారు. మిమ్మల్ని జమ్మికుంట మున్సిపాలిటీ పరిధిలో ఉన్న కొత్తపల్లి గ్రామంలో ఉన్న 18 వార్డులో ఉన్న సమస్య సార్ ఇది. దయచేసి కలెక్టర్ గారు, మున్సిపల్ చైర్మన్ గారు, కమిషనర్ గారు, ఎంఆర్ఓ గారు మా యొక్క సమస్యను తొందరగా సాల్వ్ చేయాలని మా యొక్క ఉదయపూర్వక దండాలు చెప్తూ మా పరిష్కారం చేయాలని చెప్పి మేము కోరుకుంటున్నాం సార్. మమ్మల్ని ఒక 20 రోజుల నుండి మేము చిన్న వృత్తి పనులు చేసుకొని బతికేటోళ్ళు ఉన్నాం. వాళ్ళను కనీసం మేము పని పోయే పరిస్థితి కూడా లేదు. మమ్మల్ని నానా ఇబ్బందులకు గురి చేస్తారు వీళ్ళు. ససే మీరు తవ్వలేదంటారు కాబట్టి మీరు అధికారులు స్పందించి మా యందు దయచేసి మాకు తొందరగా పరిష్కారం చూపించగలరని కలెక్టర్ గారికి మా యొక్క విన్నపం. అంతర్గా మండలం లింగాపూర్ గ్రామ శివారులోని టీఎస్ మోడల్ స్కూల్లో వివిధ తరగతుల్లో ప్రవేశం కోసం దరఖాస్తు చేసుకున్న విద్యార్థులకు ఈ నెల 29న పరీక్ష ఉంటుంది. ఈ విషయాన్ని కళాశాల ప్రిన్సిపల్ సారా తస్లీం వెల్లడించారు. 18న హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకోవాలని సూచించారు. టీఎస్ మోడల్ స్కూల్ రామగుండం జిల్లా పరిషత్ పాఠశాలలో పరీక్ష జరుగుతుందని తెలిపారు. ఈ అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. టీఎస్ మోడల్ స్కూల్ లింగాపూర్ అంతర్గా మండల్ సంబంధించి 6th క్లాస్లో 100 సీట్ల కోసం మరియు 7th నుంచి 10th వరకు ఏర్పడిన ఖాళీ సీట్ల సంబంధించి ఎంట్రన్స్ ఎగ్జామ్ ఆగస్టు 21 రోజు డిఎస్ఎంఎస్ రామగుండం మరియు జెడ్పీహెచ్ఎస్ రామగుండంలో సెంటర్స్లో జరపబడును. కావున అప్లికేషన్లు పెట్టుకున్న వాళ్ళందరూ 18th ఆగస్ట్ నుంచి హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకొని ఎగ్జామ్స్కి అపియర్ అవ్వాలని అందరినీ కోరుతున్నాను. ఈ అప్లికేషన్ పెట్టుకున్న వాళ్ళందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఎంట్రన్స్ ఎగ్జామ్ అపియర్ కానిచో అడ్మిషన్ అనేది జరగదు. అందుకోసం అప్లికేషన్ పెట్టుకున్న వాళ్ళందరూ ఖచ్చితంగా ఆగస్టు 21 రోజు ఎగ్జామ్ అపియర్ అవ్వడానికి ట్రై చేయాలి. నిర్మల్ జిల్లాలోని సారంగాపూర్ మండల్ స్వర్ణ గ్రామంలో నాగుల పంచమి ఘనంగా జరిగింది. ఈ ఉత్సవానికి మహారాష్ట్ర, తెలంగాణ భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. కైలాస్ టెక్టి మహారాజు ఆధ్వర్యంలో ఉత్సాహంగా జరుపుకున్నారు. ప్రత్యేక పూజల అనంతరం ఆలయం వద్ద అన్నదానం చేశారు. ముఖ్య అతిథిగా ఎంపీపీ శ్రీనివాస్ హాజరయ్యారు.
బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. విజయనగరం జిల్లా పూసపాటి రేగలో రోడ్డు ప్రమాదం. ఆర్టీసీ బస్సు ద్విచక్ర వాహనం ఢీ, తండ్రితో పాటు ఇద్దరు కొడుకులకు గాయాలు, ఒకరి పరిస్థితి విషమం. నిర్మల్ జిల్లా సామ్లీ సర్పంచ్గా బాధ్యతలు చేపట్టిన ఉప సర్పంచ్ గంగాధర్. సర్పంచ్ పదవి నుంచి సాయినాథ్ను తప్పించిన కలెక్టర్ దాడికి పాల్పడడమే కారణం. ఐక్య ఉద్యమాలతోనే సమస్యలు పరిష్కారమవుతాయన్న సిపిఐ నేత. చిలకలూరిపేట తహసీల్దార్ కార్యాలయం ఎదుట నిరసన ప్రదర్శన. బేదర్వాడి, షాహినాయత్ గంజ్ ప్రాంతాల్లో టాస్క్ ఫోర్స్ పోలీసుల మెరుపు దాడులు. 3 లక్షల విలువైన గుట్కా ప్యాకెట్లు స్వాధీనం. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నమస్కారం. ఈ బులెటిన్ ని సమర్పించిన వారు తెలంగాణలో అతి తక్కువ ధరలలో మీరు కలలు కన్న ఇంటిని నిర్మిస్తున్న ఏకైక సంస్థ సన్షైన్ ఇన్ఫ్రా. 9069069333.